హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ వి3. నేను మీ నవ్య. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అసలు ఇది మెయిన్ ఒక వీడియో అనమాట. చాలామందికి డౌట్ ఉందండి. డౌట్ ఇన్ ద సెన్స్ డైరెక్ట్గా స్పీచ్ డిలేని ఎలా ఐడెంటిఫై చేశారు అని అడగడం లేదు, కానీ కామెంట్స్లో అంటే మా బాబు 4 years ఇంతే మాట్లాడుతున్నాడు, అది స్పీచ్ డిలేనా? మా బాబు 2 years అండి, లేకపోతే 24 months అండి, లేకపోతే 27 months, అమ్మ అనట్లేదు, డాడీ అనట్లేదు, సో స్పీచ్ డిలేనా, మేము స్క్రీన్ రెడ్యూస్ చేసాము, ఇది స్పీచ్ డిలేనా అని అడుగుతున్నారు. అండ్ కొంతమంది అయితే 32 months వచ్చాయి, సో ఓన్లీ అమ్మ డాడా అని అంటున్నాడు, ఇంకా సెంటెన్సెస్ అడగట్లేదు, ఇది స్పీచ్ డిలేనా లేదా ఆటిజమ్మా? సో ఇలా చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి. అంటే అది స్పీచ్ డిలేనా, లేకపోతే కొంచెం అంటే డిలే అవుతున్నారా? డిలే ఇన్ ద సెన్స్ ఇప్పుడు మన ఆర్ జనరేషన్లో ఉంటుంది కదా, వీళ్ళ పేరెంట్ అంటే వీళ్ళ ఫాదర్ కానీ లేకపోతే వీళ్ళ మదర్ ఎవరైతే మనం ఉన్నామో, మనం లేట్గా మాట్లాడాము అంటే పిల్లలు కూడా లేట్గా మాట్లాడతారు. సో అందుకని కొంచెం లేట్ అవుతుంది అనేది కొంతమందికి ఉంటుంది. సో అలా అని నెగ్లెక్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది స్పీచ్ డిలే కాదులే, కొంచెం లేట్గా వస్తాయి మాటలు, వీడు కొంచెం లేట్గానే నడిచాడు కదా, మాటలు కూడా లేట్గానే వస్తాయి, పాప కొంచెం అన్ని లేట్గానే చేస్తుంది కదా, మాటలు కూడా అలా. అంటే ఒక క్లారిటీ లేదు, అది స్పీచ్ డిలేనా కాదా అని ఐడెంటిఫై చేయలేకపోవడం అన్నమాట. అండ్ ఆ స్పీచ్ డిలే అని ఐడెంటిఫై చేయలేక పీడియాట్రిషియన్కి అండ్ చైల్డ్ స్పెషలిస్ట్కి చూపించడం లేట్ అవ్వడం. సో దానివల్ల పిల్లలకి ఇంకా ఇంకా వాళ్ళు గ్రో అయ్యే కొద్దీ, ఎదిగే కొద్దీ ఆ స్పీచ్ డిలే ఎక్కువైపోవడం. సో అది ఇయర్స్కి వెళ్ళింది అంటే చాలా కష్టం. రీసెంట్గానే నాకు ఒక కామెంట్ వచ్చిందండి, 10 years పాపకైతే హైపర్ కానీ, ఆ హైపర్ గురించి, సో అది ఎలా చెప్పాలి అని అడగడం. అంటే ఇలా అసలు స్పీచ్ డిలే అన్న ఎలా ఐడెంటిఫై చేయాలి, అది స్పీచ్ డిలేనా కాదా అనేది నేను ఈ వీడియోలో ఒకసారి చెప్దాము అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందండి. బికాజ్ ఎందుకు అంటే ఎప్పుడైనా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు, ఏదైనా ఫస్ట్లోనే మనం కొంచెం ఈ జనరేషన్లో ఏదైనా కొంచెం సీరియస్గా తీసుకోవడం మంచిది, తీసుకుంటున్నాం కూడా ప్రతిదీ. అలా అని మనం ఓకే వస్తాయిలే, వదిలేస్తే తింటారులే, లేకపోతే చేస్తారులే అని అంటుంటే అవి ఏవేవో అయిపోతున్నాయి. బికాజ్ ఇప్పుడున్న మనకి సరౌండింగ్స్ అలాంటివి, ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ అలా అయిపోయింది. సో దానికోసం ఏంటి అంటే ఈ స్పీచ్ డిలే ఏదైతే ఉందో అది ఉందా, స్పీచ్ డిలేనైనా కాదా, లేకపోతే కొంచెం వర్డ్స్ బాగానే వస్తున్నాయి, లేట్ అవుతుందా అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అది మేము వేద విషయంలో ఎలా చేసామనేది నేను చాలా వీడియోస్లో చెప్పాను. స్పీచ్ డిలే వీడియోలో చెప్పాను, స్పీచ్ డిలే ఎలా ఓవర్కమ్ చేసాము వేదాలు అనే దాంట్లో చెప్పాను, క్వశ్చన్స్ అడిగినప్పుడు కామెంట్స్కి ఆన్సర్ చేశాను, అసలు ఎలా ఐడెంటిఫై చేసామనేది క్లియర్గా చెప్పాను. అసలు నార్మల్గా ఒక చైల్డ్కి స్పీచ్ డిలే ఉంది అనేది ఎలా అనేది అయితే నేను ఒకసారి వీడియోలో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో ప్లీజ్ ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే కొంతమంది స్కిప్ చేసేసి వీడియోలో ఉన్నవే కామెంట్స్ పెడుతున్నారు. నేను అలా అయినా కూడా రిప్లై ఇస్తున్నాను, బట్ వీడియో చూస్తే ఒక క్లారిటీ వస్తుందండి. ఇవి లెంతీ వీడియోస్ మనం అనుకుంటాం కానీ, బట్ వీటిలో చాలా ఉండబట్టే లెంతీగా పెట్టాల్సి వస్తుంది. ఏది కట్ చేసినా ఒక పాయింట్ పోయింది అంటే అదే ఒక చైల్డ్కి ఉంది అంటే అది మిస్ అయిపోతారు. సో అందుకే లెంతీ అయినా కూడా నేను పెడుతున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే వీడియోని లైక్ చేయండి. జనరల్లీ పిల్లలు నార్మల్గా బాబుల్ సౌండ్స్ చేస్తారు కదండి. చాలా మంది పిల్లలు అరౌండ్ 8 months 7 months నుంచే బాబుల్ సౌండ్స్, 6 months నుంచి స్టార్ట్ చేసేస్తారు. కొంతమంది చాలా ఎర్లీగానే బాబుల్ సౌండ్స్ అవన్నీ స్టార్ట్ చేస్తారు. కొంతమంది ఏంటి ఒక 9 months 10 months, ఇంకా 10 months కూడా చేయట్లేదు అంటే ఓకే మేబీ లేట్ అవుతుందేమో అని అనుకుంటే, మేబీ వాళ్ళు క్రాలింగ్ కానీ పాకడం, లేకపోతే కొంచెం ఇలా బోర్లా పడడం అన్నీ లేట్గా ఉన్నాయి కదా, సో అందుకనే ఇలా బాబుల్ సౌండ్స్ కూడా చేయట్లేదేమో అని అనుకుంటున్నాము అంటే అట్లీస్ట్ ఆ 11 to 14 months అనేది మనం చూసుకోవాలి, బాబుల్ సౌండ్స్ చేస్తున్నారా లేదా అనేది. సో అదొకటి ఉంటుందండి ఐడెంటిఫై చేయడానికి. అంటే 11 to 14 months అట్లీస్ట్ బ్యా 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 ఇలా అంటూ ఉంటారు కదా, మనం ఏమన్నా అనేసరికి వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఉంటారు కదా, అజా జా 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 సంథింగ్ ఇలాంటివి. అంటే అదేం మీనింగ్ఫుల్ కాదు, బట్ అట్లీస్ట్ బాబుల్ సౌండ్స్, వాళ్ళ టంగ్తో ఏదో సంథింగ్ దే ఆర్ మేకింగ్ సమ్ సౌండ్స్ అన్నమాట. సో ఆ బాబుల్ సౌండ్స్ చేస్తున్నారా లేదా అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. దట్ 11 to 14, అట్లీస్ట్ 15 months వరకు అండి. 15 months వరకు అయినా అంటే వాళ్ళ 12 monthsకి బర్త్డే, ఫస్ట్ బర్త్డే అవుతుంది కదా, ఆ ఫస్ట్ బర్త్డే అయిన 2-3 monthsకి అయినా కూడా అసలు అప్పటికే చిన్న చిన్న వర్డ్స్ మాట్లాడతారు లిటిల్గా, మా అమ్మ సంథింగ్ అలాంటివి. అలా లేదు, అట్లీస్ట్ బాబుల్ సౌండ్స్ చేస్తున్నారా అనేది ఐడెంటిఫై చేయాలి. లేదు అంటే మనం వెంటనే పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ అయితేనండి ఆఫ్టర్ 16 months వరకు 17th month నుంచి వాళ్ళు లిమిటెడ్ వర్డ్స్ అనేవైనా మాట్లాడాలి. అమ్మ, నీళ్ళు,
కావా, అత్త, తాత, దాదా, నాన్న, బా, ఇలా సంథింగ్. అంటే సమ్ మీనింగ్ ఉంది, సమ్ వర్డ్స్ వస్తున్నాయి, సమ్ సెంటెన్స్, లిటిల్ వర్డ్స్ అట్లీస్ట్ అనమాట. అదేంటి ఎప్పుడు ఫ్రమ్ 17 months నుంచి అలాంటి వర్డ్స్, లిటిల్ సెంటెన్స్ అనేది వాళ్ళు ఫామ్ చేయాలి. చాలా మంది పిల్లలు చేస్తారు, అడుగుతారు. చాలా మంది అయితే అమ్మా నీ కావాయి ఆ సంథింగ్ అలా అడుగుతారు. సో అది చెక్ చేయాలండి, ఫ్రమ్ 17 months నుంచి ఉందా లేదా లిమిటెడ్ వొకాబులరీ. ఆ లిమిటెడ్ వొకాబులరీ అసలు ఎంత ఉంది అనేది మనం చూసుకోవాలి. సో అది లేదు అంటే ఒకసారి మనం మంచిది చెకప్ చేయించుకోవడం. ఇక్కడ నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నానండి, చాలామంది యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పటికీ ఇన్ని వీడియోస్ వచ్చాయి, ఇంతమంది స్పీచ్ డిలే కిడ్స్ని చూపించడం, ఆటిజం కిడ్స్ వాళ్ళ పేరెంట్స్, యూట్యూబ్లో మీరు చూస్తే చాలా వీడియోస్ కనిపిస్తున్నాయి, ఆటిజం ఉన్న పేరెంట్స్ కానీ స్పీచ్ డిలే హైపర్ పైన. అంటే ఇంతమంది పేరెంట్స్ చెప్పినా, కొంతమంది వీడియో చూసినా వాళ్ళ పిల్లలు మాట్లాడకపోయినా దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్. ఫస్ట్ యాక్సెప్టెన్స్ అనేది ఇంపార్టెంట్ అండి. ఏమవుతుంది ఒక్కసారి పీడియాట్రిషియన్కి చెక్ చేస్తే ఏమవుతుందండి, చిన్న ఫీవర్కే వెళ్ళిపోతూ ఉంటాం డాక్టర్ దగ్గరికి. ఒక 2 రోజులు రొంపు వచ్చి తగ్గకపోతేనే వెళ్ళిపోతాం, అయ్యో ఏమైంది, తినకపోతేనే వెళ్ళిపోతాం కదా, తినట్లేదు ఇలానే ఉంటున్నాడు అని. బట్ స్పీచ్ రావట్లేదు అంటే ఎందుకు వెళ్ళాం, ఎందుకు యాక్సెప్ట్ చేయడం ఇన్ ద సెన్స్ ఇప్పుడు అక్కడ ఏదో అయిపోయింది అని కాదు, జస్ట్ మనం ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకుంటున్నాం అంతే. అంటే మన కిడ్ ఎలా ఉన్నారు, బికాస్ తనతో ఉన్న కిడ్స్ మాట్లాడుతున్నారు సెంటెన్సెస్, మరి కిడ్ ఎందుకు మాట్లాడలేదు, ఏమన్నా జస్ట్ ప్రాబ్లం ఉందా చూపించాము అంటే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఉంది అంటే ఓకే అండి ఇలా ఉంది, మీరు ఇవి చేయించండి అని పీడియాట్రిషియన్ మనకు చెప్తారు. లేదంటే లేదు కొంచెం అంతా బాగానే ఉన్నాడు, మీరు కొంచెం టైం స్పెండ్ చేయండి, లేకపోతే ఇదని చెప్తారు. లేదు కొంచెం ఈ ఏజ్కి ఇలా ఉంది, సివియర్గా ఉంది, మీరు త్వరగా థెరపీస్ తీసుకోండి, లేదా ఇవన్నీ చేయండి అని చెప్తారు. మనకే మంచిది కదండి, చిన్న ఏజ్లో అయిపోయే కంటే ఎక్కడికో వెళ్ళిపోయి అప్పుడు రాకపోయే కంటే చిన్న ఏజ్లో అయిపోతే చాలా బెటర్. సో ఆ 17 months నుంచి ఆ లిమిటెడ్ వొకాబులరీ అనేదైనా కిడ్స్కి రావాలి, అది మనం అబ్జర్వ్ చేయాలి. అండ్ నెక్స్ట్ అయితే బై 2 years, అంటే 2 years వస్తున్నాయి, ఇంకా 2 years వచ్చేస్తున్నాయి అనిపించుకుని వాళ్ళు అట్లీస్ట్ 50 to 60 words మాట్లాడగలగాలండి. లైక్ అన్నీ చూపించడం. ఇప్పుడు బయటకు వెళ్తున్నాము అంటే ఆవు, ఆర్ ఎల్స్ ఇఫ్ దే ఆర్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ కౌ అని, దే ఆర్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ లైక్ గాయ్, సంథింగ్ ఏదైతే ఉందో వాళ్ళ లాంగ్వేజ్లో, అంటే 50 words అనేవి రావాలి. అట్లీస్ట్ మన ఇంట్లో నీడ్స్ అయినా, వాళ్ళ నీడ్స్ అయినా అడగడం. అమ్మ వాటర్ కావాలి, అమ్మ బాల్ ఎయ్యి, డాడీ బాయ్, డాడీ నాకు చాక్లెట్ కావాలి, సంథింగ్ అట్లా ఒక 50 words అన్న దే హ్యావ్ టు స్పీక్ బై 2 years. అంటే 2 years వస్తున్నాయి, 2 years సెకండ్ బర్త్డే అవుతుంది, నిండుతుంది అన్నప్పుడు 50 words అనేది ఒక చైల్డ్కి ఖచ్చితంగా రావాలి. అది మనం అబ్జర్వ్ చేయాలి. అంటే ఎలా మాట్లాడుతున్నాడు, ఇవన్నీ అడుగుతున్నాడా, 2 years వచ్చేస్తున్నాయి, 2 years వచ్చాయి, ఆర్ ఎల్స్ 2 years నిండాయి, సో ఇన్ని వర్డ్స్ మాట్లాడుతున్నాడా, లేదా ఇంకా మా దగ్గరే ఉన్నాడా, లేదా అసలు మాట్లాడలేదా, లేదా మా తత్త ఇవే ఉన్నాడా, ఇది అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే 2 yearsకి ఇవన్నీ వచ్చేయాలి అని అంటే మరి అది కొంచెం స్పీచ్ డిలే ఉన్నట్టే కదండి. ఇంకా మా అత్త దగ్గర ఉంటే వేరే పిల్లలు అప్పటికే ఏం అడుగుతారు, మా బాయ్ కాయ్ సంథింగ్ ఇలా అడుగుతారు కదండి. సో అది అబ్జర్వ్ చేయాలి ఫస్ట్ 2 yearsకి. అట్లీస్ట్ 50 words మనతో ఎలా కమ్యూనికేట్ అవుతున్నాడు, తన నీడ్స్ అడగగలుగుతున్నాడా, లేదా ఇంకా పాయింట్ చేసి చూపిస్తున్నాడా, లేదా ఇంకా అమ్మ దగ్గర ఆగిపోయాడా, లేదా ఇంకా తాత దగ్గర ఆగిపోయాడా అనేది ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఇవన్నీ నేను నార్మల్గా వేదాకి ఎప్పుడు స్పీచ్ డిలే వచ్చింది, ఎలా ఐడెంటిఫై చేసాము అనేది ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే ఒక్కసారి స్పీచ్ డిలే వీడియోస్ నేను ఆ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి. స్పీచ్ డిలే అన్నీ ఒకసారి ఆ వీడియోస్ చూడండి, అందులో క్లారిటీ వస్తుంది. నేను మళ్ళీ ఇందులో రిపీట్ చేస్తే వీడియో లెంతీ అయిపోతుంది అనమాట. అండ్ ఈ 2 yearsలోనే వాళ్ళకి సెంటెన్స్ ఫామ్ చేయడంలో డిఫికల్టీ ఉందా లేదా అనేది కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు, ఇందాక నేను చెప్పింది ఈజ్ నథింగ్ బట్ డిఫికల్టీ ఆఫ్ సెంటెన్సెస్ అన్నమాట. వాళ్ళు ఆ సెంటెన్స్ని ఫామ్ చేయడానికి చాలా డిఫికల్ట్గా ఉన్నారా, ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా అనేది అబ్జర్వ్ చేయాలి. అలాగే డిఫికల్టీ ఇన్ డైరెక్షన్స్. ఇప్పుడు నార్మల్గా నార్మల్ స్పీచ్ డిలే ఏం లేకుండా నార్మల్గా ఉన్న కిడ్ అనుకోండి, కన్నా ఇట్రా అటు వెళ్ళు అంటే అటే వెళ్తారు, ఇట్రా కిచెన్లోకి వెళ్ళు అంటే అటు వెళ్ళిపోతారు, ఇట్రా బయటికి వెళ్ళా తీసుకొచ్చేస్తారు, అక్కడ పెట్టు అంటే స్టవ్ దగ్గర పక్కన అది ఉంది చూడు అంటే వెళ్ళి చూస్తారు, డైరెక్షన్స్ అన్నమాట. బాత్రూంలోకి వెళ్ళు, బాత్రూమ్ డోర్ తీ చేస్తారు. సో ఇలా అంటే డైరెక్షన్స్ వాళ్ళకి అర్థమవుతున్నాయా, ఇది పట్టుకెళ్ళి డాడీ అక్కడ ఉన్నారు స్టెప్స్ దగ్గర వెళ్ళి ఇచ్చేసి అంటే ఇస్తారు. ఆ డైరెక్షన్. కొంతమంది అంటే స్పీచ్ డిలే ఉంది అంటే స్పీచ్ డిలే ఎందుకు వస్తుంది అనేది నేను క్లియర్గా కూడా చెప్పాను. ఇది ఎలా ఐడెంటిఫై చేయాలనేది నేను చెప్తున్నాను అనమాట. స్పీచ్ డిలే మోస్ట్లీ స్క్రీన్ వల్ల కానీ, మన టైం లేకపోవడం, లేకపోతే సమ్ అదర్, నేను అది కూడా చెప్పాను, అదొకసారి చూడండి. సో ఇంకా ఆ డైరెక్షన్స్ కూడా అర్థం కావు కదండి. మన స్పీచ్ డిలే ఉంది, మనతో ఐ కాంటాక్ట్ లేదు, మన
నేమ్ కాల్ రెస్పాన్స్ లేదు, ఇమిటేషన్ లేదు, మన కమాండ్స్ ఫాలో అవ్వట్లేదు అంటే సో ఈ స్పీచ్ డిలేలో ఇది ఫామ్ అవుతుంది. అలా 2 yearsలో డైరెక్షన్స్ ఫాలో అవుతున్నారా, సెంటెన్స్ ఫామ్ చేయడంలో డిఫికల్టీ ఉందా అనేది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. చేసి వెంటనే వీ షుడ్ కన్సల్ట్ పీడియాట్రిషియన్, వీ షుడ్ కన్సల్ట్ చైల్డ్ స్పెషలిస్ట్ అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏం ఐడెంటిఫై చేయొచ్చు అంటేనండి స్పీచ్ డిలేలో లైక్ ఎక్కువ రిపీటెడ్ వర్డ్స్. నాకు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, మాట్లాడుతుంది కానీ ఎక్కువ అవే రిపీట్ చేస్తుంది, సేమ్ వర్డ్స్ రిపీట్ చేయడం అనమాట. మాట్లాడుతున్నారు, సేమ్ వర్డ్స్ రిపీట్ చేస్తున్నారు ఇన్ ద సెన్స్ ఎక్కువ స్క్రీన్ ఎడిక్ట్ అయిన వాళ్ళు అలానే ఉంటారు. బికాజ్ వాళ్ళు చేసే పనులు కూడా రిపీటెడ్గా చేస్తారన్నమాట. వీల్స్ తిప్పడం అంటే వాళ్ళు స్క్రీన్లో కార్టూన్స్ చూస్తారు కదండి, లైక్ కోకోమిలన్ కానీ ఇన్ఫోబెల్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి ద కార్టూన్స్ అంటే కార్టూన్స్ అండి, స్క్రీన్ అంటే స్క్రీన్ అనమాట. ఆ స్క్రీన్ ఎలా ఉంటుంది, చాలా కలర్ఫుల్గా అండ్ రిపీటెడ్గా. అంటే ఇప్పుడు ఒక కోకోమిలన్లో సీన్ ఏది 10 secondsకి ఎక్కువ మించదు అనమాట. 10 secondsలో ఒక సీన్ అయిపోద్ది. ఇప్పుడు నా హ్యాండ్ ఎలా వెళ్తుందా 10 secondsలో అయిపోద్ది. నెక్స్ట్ ఇది వచ్చేస్తుంది, ఇది అయిపోయిందా, నెక్స్ట్ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే వెంటనే పిల్లలు చూసే వాళ్ళకి ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. సో అది అయిపోయింది, అదేంటి అంటే వాళ్ళు రిపీటెడ్గా అండ్ అవే చూడడం వీళ్ళు కూడా థింగ్స్ని రిపీటెడ్గా చేస్తూ ఉంటారు. సో వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా అక్కడ ఉండి మన డైరెక్షన్స్ని అర్థం చేసుకోలేరు, మన మాటలను అర్థం చేసుకోలేరు, మనం పిలిస్తే పలకరు, ఆ వరల్డ్లో ఉంటారు కదా. అండ్ థింగ్స్ చేసేవి కూడా రిపీటెడ్గా చేస్తారు, మాట్లాడేవి కూడా రిపీటెడ్గానే మాట్లాడతారు. మా కావాయి సంథింగ్ ఏదైనా రిపీటెడ్ వర్డ్స్ చేస్తున్నారు అంటే వీ హ్యావ్ టు ఐడెంటిఫై లైక్ అంటే డిలేలో ఈ రిపీటెడ్ వర్డ్స్ చేస్తున్నారు అన్నట్లు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సోషల్ ఇంటరాక్షన్ తక్కువైపోద్దండి. బికాజ్ వాళ్ళు ఎక్కువ సోషల్ ఇంటరాక్షన్, నేను వేద గురించి కూడా వీడియోస్లో చెప్పాను, సోషల్ పార్క్కి తీసుకెళ్ళినా వాడికి ఇష్టం ఉండేది కాదనమాట పిల్లలతో ఎక్కువ ఆడడం. ఇప్పుడు పిల్లలతోనే ఆడతాడు ఎక్కువ, ఇంకా మేం లేకపోయినా పిల్లలు ఉంటే చాలు అన్నంత, ఎవరిని చూసినా హాయ్ చెప్పడం, ఎవరిని చూసినా హైఫై ఇవ్వడం. సో బట్ స్పీచ్ డిలేలో ఉన్నప్పుడు కానీ హైపర్ ఉన్నప్పుడు కానీ వెన్ దే ఆర్ ఆటిజం కిడ్స్ లైక్ వాళ్ళు ఆటిజం కిడ్స్ అయినా వాళ్ళు ఎక్కువ సోషల్ ఇంటరాక్షన్ ఉండదన్నమాట వాళ్ళకి. సో సోషల్ ఇంటరాక్షన్ చాలా తక్కువ ఉంటుంది, అది మనం అబ్జర్వ్ చేయాలి. అండ్ ఇంకోటి మెయిన్ ఐడెంటిఫై చేయాల్సిందండి, చాలామంది నన్ను అడుగుతున్నారు కూడా కామెంట్స్లో, అంటే చిన్ని వర్డ్స్ మాట్లాడుతున్నారు కానీ క్వశ్చన్ అడుగుతుంటే అట్లీస్ట్ దానికి రిప్లై ఇవ్వట్లేదండి, అస్సలు రిప్లై ఇవ్వట్లేదు, చిన్న వర్డ్స్ కూడా రిప్లై ఇవ్వట్లేదు. అంటే ఎక్కడుంది అంటే అక్కడ అని కూడా చెప్పలేనంత, అంటే దే కాంట్ ఆన్సర్ అవర్ క్వశ్చన్స్ అన్నమాట. అది మనం ఐడెంటిఫై చేయొచ్చు. చిన్న క్వశ్చన్స్ కూడా వాళ్ళు ఆన్సర్ చేయలేరు. అదేమీ లైక్ క్వశ్చన్స్ అంటే వేరే క్వశ్చన్స్ కాదు, బాల్ ఎక్కడుంది అంటే వాళ్ళు ఆన్సర్ చేయలేరు, ఇక్కడ ఉంది ఇక్కడ అని చెప్పలేరు. సో అది మనం ఐడెంటిఫై చేయొచ్చు. బికాజ్ ఆ డిలేలో దే కాంట్ ఫాలో అవర్ డైరెక్షన్స్, ఐ కాంటాక్ట్ ఉండదు, మన ఇమిటేట్ చేయలేరు, నేమ్ కాల్ రెస్పాన్స్ ఉండదు, హైపర్గా ఉంటారు. సో ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళు ఈ క్వశ్చన్స్ కూడా వాళ్ళు ఆన్సర్ చేయలేరు అన్నమాట, చిన్న క్వశ్చన్స్కి. అది మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో దానికి మనం ఇవన్నీ నేర్పించుకోవాలంటే ఇంకా అంటే ఏదైతే స్పీచ్ డిలే పోవడానికి మేము చెప్పానో కొన్ని వీడియోస్లో అవి ఫాలో అవుతూ ఇవి కూడా ఎలా నేర్పించాలి ఆన్సర్స్, ఎలా వాళ్ళతో చెప్పించాలి ఆన్సర్స్ అనేది మనం వాళ్ళకి నేర్పించాలి. సో ఇప్పుడు ఇవన్నీ ఒకటి అయితేనండి, అంటే ఒక డైరెక్షన్ ఫాలో అవ్వకపోవడం, అంటే నీ పక్కనే ఉంది అన్న చూడకపోవడం, లేకపోతే నీ పైనుంది చూడంటే చూడకపోవడం, అంటే ఈ డైరెక్షన్ ఫాలో అవ్వకపోవడం కానీ స్పెషల్ టర్మ్స్ని అర్థం చేసుకోలేకపోవడం, ఆన్సర్ చేయలేకపోవడం, లేకపోతే అప్రోప్రియేట్ ఏజ్లో సెంటెన్స్ మాట్లాడకపోవడం, అప్రోప్రియేట్ ఏజ్లో వర్డ్స్ కూడా చెప్పకపోవడం, ఇవన్నీ ఒకటి అయితే అదర్ కండిషన్స్ కూడా ఉంటాయి, అంటే అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. దట్ ఈస్ నథింగ్ బట్ మెడికల్ ఫ్యాక్టర్స్ అండి. కొంతమందికి టంగ్ ట్విస్ట్ అవ్వచ్చు, అండ్ కొంతమందికి 2 tongues ఉంటున్నాయి అందుకే మాట్లాడలేదు అని కూడా మనం కన్సల్ట్ చేసినప్పుడు పీడియాట్రిషియన్ చెప్తూ ఉంటారు. సో కొంతమందికి టంగ్ బాగా థిక్గా ఉంది, సో అది మౌల్డ్ అవ్వట్లేదు మాట్లాడడానికి అని. అండ్ కొంతమందికి మనం ఐడెంటిఫై చేయాల్సింది ఎట్ ది ఏజ్ లైక్ అన్నప్పుడు హియరింగ్ అనమాట. అంటే వితిన్ మంత్స్లోనే మనకు అర్థమవుతుంది కదండి, లైక్ ఎటైనా మనం సౌండ్స్ చేస్తున్నాము అంటే అట్లీస్ట్ వాళ్ళు ఇలా తిరిగి ఇలా చూసి ఏదో ఒకటి చేస్తారు. చేయట్లేదు అంటే హియరింగ్ ప్రాబ్లం ఉందా అని చూపించడం. అండ్ వీటితో పాటు అసలు మోటార్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, సో కాగ్నిటివ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి ఇవి చూడడం అన్నమాట. సో వీటన్నిటిని అంటే అప్రోప్రియేట్ ఏజ్లో ఎలాంటివి మాట్లాడుతున్నారు, బై 11 to 15 monthsకి వాళ్ళు బ్యాబ్లింగ్ అట్లీస్ట్ ఆ బ్యాబ్లింగ్ సౌండ్స్ చేస్తున్నారా లేట్ అయినా, అండ్ 2 yearsకి 50 words అయినా మాట్లాడుతున్నారా, చిన్న సెంటెన్స్ ఫామ్ చేస్తున్నారా, మనం చెప్పే అర్థమవుతున్నాయా, మన క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతున్నారా,
ఇమిటేట్ చేయగలుగుతున్నారా, అబ్జర్వ్ చేయగలుగుతున్నారా, నేమ్ పిలుస్తుంటే రెస్పాండ్ అవుతున్నారా, ఇవన్నీ చూడడం. మనం ఎక్కువ స్క్రీన్ ఉంది అంటే వెంటనే స్క్రీన్ ఆపేయడం, లైక్ అంటే స్క్రీన్ ఆపేసి మన క్వాలిటీ టైం స్పెండ్ చేస్తూ యాక్టివిటీస్ చేయించడం. సో ఇవన్నీ చేయించాము అంటే ఇవన్నీ చూసుకుని మెయిన్లీ యాక్సెప్ట్ చేసి పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేయడం, వాళ్ళు చెప్పిన స్టెప్స్ ఫాలో అవ్వడం. కొంతమంది మదర్స్ ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకున్నా ఫాదర్స్ అవసరమా, ఇప్పుడు వస్తాయిలే స్లోగా, ఇప్పుడు వస్తాయి, నాకు చిన్నప్పుడు అలానే వచ్చాయి అనడం. వీళ్ళిద్దరు చూపిద్దాం అనుకున్న గ్రాండ్ ఫాదర్ అంటే గ్రాండ్ పేరెంట్స్ ఎందుకు కంగారు, వీడికి ఎప్పుడో వచ్చాయి, ఎందుకు ఇప్పుడు 6 years మాట్లాడాడు, 6 yearsకి మాట్లాడాడు అంటే ఆ రోజులు వేరు కదండి, ఈ రోజులు చాలా వేరు. ఆ రోజుల్లో మనం అంత స్క్రీన్స్ చూసేవాళ్ళమా? ఆ రోజుల్లో మనం ఇలా నలుగురితో ఆడుకోకుండా ఒకే ఇంట్లో ఉండేవాళ్ళమా? సో అలా లేదు కదా. బట్ డేస్ చేంజ్డ్ అన్నమాట, డేస్ అనేవి చాలా మారిపోయాయి. సో ఒక్కసారి యాక్సెప్ట్ చేసి చూపిస్తే మనకి మంచిది, పిల్లలకి మంచిది. తర్వాత మనము అయ్యో ఏంటి కిడ్ ఇలా ఉన్నాడు అని ప్రాబ్లం ఫేస్ చేయక్కర్లేదు, కిడ్కి ఏం రావట్లేదు అని బాధపడక్కర్లేదు. కిడ్ కూడా హ్యాపీగా అందరితో ఆడుకుంటాడు, మాట్లాడతాడు, చక్కగా తన ఏజ్లో ఏం చేయాలో అప్రోప్రియేట్గా అదే చేస్తూ ఉంటాడు. సో స్పీచ్ డిలే ఐడెంటిఫై చేయడం ఇన్ ద సెన్స్ అలా అప్రోప్రియేట్ ఏజ్లో అప్రోప్రియేట్గా మాట్లాడుతున్నారా, ఇంకా లాగ్ ఉన్నారా అని చూసుకోవడం అండి. సో దాన్ని బట్టి పీడియాట్రిషియన్ చెప్పింది, లేదండి బాగానే ఉన్నారు, ప్లే స్కూల్లో జాయిన్ చేస్తే కొంచెం వచ్చేస్తాయంటే అది చేసుకోవడం, లేదండి కొంచెం లాగ్ ఉన్నారు థెరపీ, లేదంటే కొంచెం అటు ఇటుగా ఉన్నారు, కొంచెం యాక్టివిటీస్ చేస్తే సెట్ అయిపోతుంది అంటే అది చేయించడం. ఇలా ఇంకా ఏదన్నా ఉంది అంటే నేను ఇందాక చెప్పినట్టు ఆ మోటార్ ప్రాబ్లమ్స్కి కానీ, లేకపోతే ఆ స్కిల్స్కి కానీ, ఆర్ఎల్స్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఏఎస్డి ఉండడం కానీ, లేకపోతే ఇలా ఏమైనా ఉన్నాయి అంటే ముందే మనం చైల్డ్ని చేసాము అంటే చాలా మంచిది కదా. సో ఇదండి లైక్ స్పీచ్ డిలేని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేది. దీనిపైన ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి అంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఇన్ కేస్ ఇంకా పెద్దగా ఉంది అంటే నేను వీడియో కూడా చేస్తాను. బట్ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుంది అని అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు, నేను చేసినప్పుడు వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో ఇది మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై, దిస్ ఇస్ నవ్య సైనింగ్ ఆఫ్.